నిద్ర మరియు ఆహారం సరిగా ఉండేటట్టు చూడండి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే ఒకరోజు ముందే చదవడం స్టార్ట్ చేసి రాత్రంతా లేదా 2 డేస్ ముందు చదువుకోండి, రాత్రంతా టీ కాఫీలు ఎక్కువ తాక్కుంటూ అసలు సరిగా నిద్రపోకుండా ఆహారం తినకుండా చదివేస్తూనే ఉంటారు. అలా చదివితే అప్పుడు చదువుతున్నారు, కానీ ఎగ్జామ్ హాల్లో ఎంత గుర్తుంటుందో అనేది నమ్మకం లేదు. మీరు ఎంత మీకు బ్రెయిన్లో వెళ్ళింది, ఎంత మళ్ళీ రీకలెక్ట్ అవుతుందో అనేది తెలియదు. మీరు చదువుతుంటారు కానీ ఒక్కోసారి ఫలితం ఉండకపోవచ్చు. డియర్ స్టూడెంట్స్, చదివింది మన బ్రెయిన్లో ప్రింట్ కావాలి అంటే, బ్రెయిన్లో ప్రింట్ అయింది మళ్ళీ రీకలెక్ట్ కావాలి అంటే, ఎగ్జామ్లో గుర్తుకు రావాలంటే 2 ముఖ్య విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఒకటి, మంచి నిద్ర ఉండాలి, తర్వాత మంచి ఆహారం ఉండాలి. ఈ 2 ఉండడం వల్ల ఏమవుతుందంటే చదువుతారు, చదివింది గుర్తుంటుంది, దీనివల్ల ఎగ్జామ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఎక్కువ ఆలోచించొద్దండి. ఎక్కువ ఆలోచిస్తుంటారు, భయంతో ఇంకెక్కువ ఆలోచిస్తుంటారు. ఫెయిల్ అయితే ఏమవుతుందో, ఫెయిల్ అయితే మా నాన్న ఏమంటారో, ఫెయిల్ అయితే నా తోటివారు ఏమంటారో, ఫెయిల్ అయితే మా అమ్మ నాన్న ఏమంటారో, ఇలాంటివన్నీ ఎక్కువ ఆలోచిస్తుంటారు. నేను ఫెయిల్ అయితే ఎట్లా, ఇవన్నీ ఆలోచించొద్దండి. ఎక్కువ చేస్తే వల్ల ఇంకా మీకు భయం పెరుగుతుంది. ఇవన్నీ మానేసి చదవడం స్టార్ట్ చేయండి. మీకు ఎంత వీలైతే అంత చదవడం ముందు స్టార్ట్ చేయండి. ఒక 2 మార్కులు తక్కువ వస్తాయి కావచ్చు, కానీ మీరు మినిమం మార్కులు అయితే తెచ్చుకోగలుగుతారు. అంటే సో మామూలుగా అకాడమిక్ ఎగ్జామ్స్లో అయితే మీరు పాస్ అయితే కాగలుగుతారండి. ఫస్ట్ క్లాస్లో పాస్ కాగలుగుతారు. నాకు 100కి 100 తెచ్చుకోవాలని అనుకోకుండా ముందు టెన్షన్ లేకుండా ముందు చదవడం స్టార్ట్ చేయండి. డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. సో అతిగా ఆలోచించవద్దు, నెమ్మదిగా చదవడం అనేది స్టార్ట్ చేయండి.